వెల్కమ్ టు సుమన్ టీవీ. జుట్టు రాలి సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇక సమ్మర్ లో అయితే జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. వెకేషన్స్ కి వెళ్తూ ఉంటారు, స్విమ్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ కారణాల వల్ల కూడా జుట్టు ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. డాండ్రఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికోసం రకరకాల ఆయిల్స్ కావచ్చు, రకరకాల ట్రీట్మెంట్స్ కావచ్చు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇలాంటి వాటితో ఏం అవసరం లేకుండా మనం ఇంట్లో దొరికే కొన్ని రకాల వెజిటబుల్స్ తోని మనం ఒక మ్యాజికల్ హెల్త్ డ్రింక్ ని తయారు చేసి ఇంటర్నల్ గా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్యని పూర్తి స్థాయిలో అరికట్టవచ్చు. అంతేకాదు జుట్టు నల్లబడుతుంది, జుట్టు దృఢంగా ఒత్తుగా పెరుగుతుంది కూడా. మరి ఈ సమ్మర్ని టార్గెట్ చేసుకొని దీనికి కావాల్సిన హెల్త్ డ్రింక్ ని తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటి, వాడుకునే పద్ధతి ఏంటి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, జనరల్గా మనం సమ్మర్ వచ్చిందంటే కేర్ తీసుకుంటూ ఉంటాం. స్కిన్ కోసం కావచ్చు, వెయిట్ లాస్ కోసం కావచ్చు, ఇలా ప్రతిదాని కోసము ఈ సమ్మర్ని టార్గెట్ చేసి పెట్టుకుంటూ ఉంటాం ఏదైనా ఒక ఇష్యూని, హెల్త్ ఇష్యూని. అయితే దానిలో భాగంగానే మనం జుట్టు రాలే సమస్య ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సమ్మర్లోనే మనకు టైం దొరుకుతుంది. ఎక్కువ ప్యాక్స్ కానీ లేదంటే వేరే ఇతర కేర్ తీసుకోవడం కానీ ఇలా చేస్తూ ఉంటాం. మీరేం చెప్పారంటే సమ్మర్ మొత్తం ఈ డ్రింక్ కనుక తీసుకుంటే పూర్తి స్థాయిలో జుట్టు రాలే సమస్యను అరికట్టవచ్చు, ముందు ముందు కూడా రాకుండా ఉంటుంది ఇష్యూ అనేది. ఇక జుట్టు అనేది పెరుగుతుంది దృఢంగా, నల్లగా. సో ఏంటి డాక్టర్ గారు ఇది? సో సమ్మర్ అనగానే మెయిన్గా మనకు వచ్చే సమస్య హెయిర్ అంతా డ్రై అయిపోవడము, మన స్కాల్ప్ అంతా డ్రై అయిపోవడము, ఎక్కువగా డాండ్రఫ్ సమస్య రావడము, పొల్యూషన్ అధికంగా ఉంటుంది. అండ్ మనం కొంచెం బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, మన స్కాల్ప్ అంతా డ్రైనెస్ వచ్చేసి దురదలు పెడుతూ ఉంటుంది, డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది, జుట్టు అంతా ఫ్రిజీగా అయిపోయి ఎంత మనము ఫ్రీక్వెంట్గా అంటే సమ్మర్ కాబట్టి మనం వారంలో 3 రోజులైనా తల స్నానం చేయొచ్చు, రోజు మార్చి రోజు. అయితే ఎందుకంటే చెమట ఎక్కువ పడుతుంది, ఆయిలీనెస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో దీంతో హెయిర్ స్కాల్ప్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ అయిపోతూ ఉంటాయి. టైం దొరుకుతుంది కాబట్టి మనం కేర్ కూడా ఎక్కువ తీసుకుంటాం. కరెక్ట్. సమ్మర్ వెకేషన్ ఉంటుంది, మనము ఇంట్లో ఉండి హాయిగా కేర్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. అయితే ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానివ్వండి, మన బాడీలో ఇంటర్నల్ గా మనం కేర్ తీసుకుంటే తప్ప హెల్త్ అనేది కంప్లీట్ గా మనం చూసుకోవడానికి కాదు. సో ఈ సమస్య కోసం సో హెయిర్ ఫాల్ తగ్గించడానికి, ప్లస్ హెయిర్ రూట్ ని స్ట్రెంగ్తన్ చేయడానికి, డాండ్రఫ్ తగ్గించడానికి, థిక్నెస్ పెరగడం కోసం మనం సమ్మర్ లో ఈ 2 months ఏదైతే ఉందో ఈ డ్రింక్ కనుక తీసుకున్నాం అనుకోండి, కంప్లీట్లీ న్యాచురల్, మన ఇంట్లో కిచెన్ లో ఎవ్రీడే లభించే ఇంగ్రీడియంట్స్ తో తయారు చేసుకొని సో ఈ హెయిర్ ప్రాబ్లం సమస్యలన్నీ కూడా బాగా అరికట్టచ్చండి. ఎస్, న్యాచురోపతి వైద్య విధానం కావచ్చు, జనరల్ గా మీరు ఏ టిప్స్ చెప్పినా సో రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం ఎలాగానే చెప్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. సో జుట్టు రాలే సమస్య అంటే ఆయిల్స్ అప్లై చేయడము లేదా ప్యాక్స్ అప్లై చేయడము ఇదొకటే కాదు, ఇంటర్నల్ గా కొన్ని పదార్థాలు తీసుకుంటే సో అది పూర్తి స్థాయిలో కంట్రోల్లోకి వస్తుంది. ఖచ్చితంగా. సో మనకి సమ్మర్ ఉంది, 2 months టైం ఉంది కాబట్టి అందరు కూడా దీన్ని ట్రై చేయాలని కోరుకుందాం. ఖచ్చితంగా. ఎస్, కావాల్సిన పదార్థాలు. సో ఇదొక మనం జ్యూస్ తయారు చేద్దామండి. సో దీనికి మెయిన్ గా సమ్మర్ లో మనం చేసేది ముఖ్యంగా ఇంగ్రీడియంట్ మనకు కావాల్సింది కీరా ముక్కలు. సో మనం ఆల్రెడీ ముక్కలు కట్ చేసుకొని ఉన్నాము. తర్వాత ఉసిరికాయ అండి. సో ఉసిరికాయ అనాది కాలంగా మనం బయట అప్లికేషన్స్ లోను యూస్ చేస్తూ ఉంటాము, ప్లస్ ఇంటర్నల్ గా తీసుకుంటే గనక ఇది హెయిర్ గ్రోత్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. అల్లము కొంచెం చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న అల్లం ఉంది మనకి, కరివేపాకు, కొంచెం తేనె, ఇది కావాలి అంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, అండ్ ఫ్లేవర్ కోసం కొంచెం పింక్ సాల్ట్. ఓకే, సో ఇది మ్యాజికల్ డ్రింక్ అన్నమాట. అబ్సల్యూట్లీ. సో ఇంటర్నల్ గా ఇది తీసుకుంటే జనరల్ గా ఆమ్లా అంటే కూడా మనకి అనేక రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయి. సో ముఖ్యంగా జుట్టు ఆయిల్స్ డబ్బాల మీద కూడా ఉంటుంది. కేశాలు పెరగడానికి కోసం ఆమ్లా ఆయిల్ అని చెప్పేసి అందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏ హెయిర్ ఆయిల్ తీసుకున్నా గానీ ఉంటుంది. ఖచ్చితంగా. ఇక కీరా అంటే ఒంటికి చలవ చేస్తుంది. ఈ సమ్మర్ లో దీన్ని తీసుకుంటే ఓన్లీ దీనికి కోసమే కాదు, ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఖచ్చితంగా. అవునండి. ఇప్పుడు మాడు వేడి చేస్తుంది, సమ్మర్ లో హీట్ ఎక్కిపోతుంది, బాడీ హీట్ ఎక్కి తర్వాత మన మాడు వేడెక్కిపోతే గనక హెయిర్ లాస్ అనేది కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దానికి కూలెంట్ గా
మెయిన్ గా పనిచేస్తుంది మన ఈ కీరా అండి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్. అయితే ఇది ఎసిడిక్ నేచర్ ని కూడా తగ్గిస్తుంది, మన ఒంట్లో ఉన్న ఎసిడిక్ నేచర్ ని కూడా. అవునండి, బ్లడ్ లో pH ఏదైతే డిహైడ్రేషన్ మూలన లేకపోతే ఎవరైతే వాటర్ తక్కువగా తీసుకుంటారో, సమ్మర్ లో స్వెటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా డిహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో బాడీని హైడ్రేట్ చేయకుండా ఉంటే గనక బ్లడ్ pH అనేది అసిడిక్ కండిషన్ లోకి వెళ్తుంది. సో అది మనం మళ్ళీ స్లైట్లీ ఆల్కలైన్ గా బ్లడ్ pH 7.42 ఏదైతే ఆల్కలైన్ కండిషన్ ఉంటుందో దాన్ని మెయింటైన్ చేయడం కోసం మనం తయారు చేసే ఈ జ్యూస్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో దీంట్లో ఉన్న విటమిన్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, అన్ని కూడా మన హెల్త్ కి మంచివే, స్కిన్ కి మంచివే, జుట్టుకి మంచివే. జుట్టు రాలే సమస్య ప్రతి ఒక్కరిని వేధిస్తుంది కాబట్టి ఈ సమ్మర్ లో ఖచ్చితంగా అందరూ తీసుకోవాలని కోరుకుందాం. ప్రిపేర్ చేద్దాం డాక్టర్ గారు. ఎస్ అండి. సో మనము కీరాని పొట్టుతో సహా బాగా కడుక్కొని పొట్టు తీయకుండా ఈ కీరా యూస్ చేస్తున్నాము. ఓకే, అండ్ ఇది మనం ఒక మీడియం సైజ్ కీరా తీసుకున్నామండి. చిన్నల నుంచి పెద్దల వరకు ఎవరైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఒక ఉసిరికాయ చిన్న ముక్కలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము. అల్లము కొంచెం ఇందులో వచ్చేసి స్లైట్ ఫ్లేవర్ అండ్ ఘాటుకి ఈ అల్లము ప్లస్ దాని మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మనకి ఉపయోగపడతాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు అండి. కరివేపాకు కూడా జనరల్ గా మనము ఆయిల్ లో వేసి అప్లై చేస్తేనే జుట్టు పెరుగుతుంది అనుకుంటాము. అవును, అంటే అలా కూడా పనిచేస్తుంది. ఈ విధంగా ఇంటర్నల్ గా తీసుకుంటే కూడా ఇది జుట్టు పెరగడానికి బాగా పనిచేస్తుంది. ఇది మనం కొన్ని ఒక 6-7 రెబ్బలు కరివేపాకు మనం వేసుకున్నామండి. సో ఇది మనం వాటర్ వేసుకుని గ్రైండ్ చేద్దాము. తర్వాత లాస్ట్ కి యాడ్ చేద్దాము సాల్ట్ అండ్ హనీ. మనము రకరకాల జ్యూసెస్ అనేవి తీసుకుంటూ ఉంటాము, కూల్ డ్రింక్స్ అనేవి తీసుకుంటూ ఉంటాం ఈ సమ్మర్లో. సో అలా కాకుండా ఇట్లాగా వెజిటేబుల్ జ్యూస్ అనేది ఒకటి మంచిది తయారు చేసి తీసుకుంటే కనుక గట్ హెల్త్ బాగుంటుంది, ఎసిడిక్ నేచర్ అనేది తగ్గుతుంది, సో జుట్టు రాలే సమస్య తగ్గుతుంది, జుట్టు పెరుగుతుంది, అండ్ జుట్టుతో పాటు స్కిన్ కూడా గ్లో అవుతుంది. దీన్ని స్ట్రెయిన్ చేయాలా డాక్టర్ గారు? విడిగా కూడా తీసేసుకోవచ్చు, నార్మల్ గా తీసుకోవచ్చు. ఎంత మంచి కలర్ఫుల్ డ్రింక్. ఈ కలర్ చూస్తేనే సంవాట్ ఇది హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. లైట్ గ్రీనిష్, ఎంత న్యాచురల్ కలర్ చూడండి. అవును. సో ఆమ్లా అనగానే ఆమ్లా ఇమ్యూనిటీకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ సమ్మర్ లో ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలనుకున్నా కానీ ఇలాంటిది తీసుకోవచ్చు ఎవరైనా. అవునండి. అండ్ ఒక్క ఆమ్లా తీసుకున్నా కానివ్వండి, అందులో దొరికే విటమిన్ సి అసలు ఇమ్యూనిటీ బూస్టింగ్ కాకుండా మనకి బ్లడ్ pH ఆల్కలైన్ గా ఉంచడానికి. అందుకే చూడండి నిమ్మరసము ప్లస్ ఉసిరికాయ ఎప్పుడైతే కాంబినేషన్ లో కూడా మనము అడ్వైస్ చేస్తూ ఉంటాము. ప్యూర్ గా అనిపిస్తూ ఉందో ఈ డ్రింక్. సో చేయడం కూడా చాలా సింపుల్ అండి. మనము కట్ చేయాల్సిందంతా ఒక కీరా అంతేనండి, ఇంకా వేరే మనకి పెద్ద కటింగ్ పని కూడా లేదు వెజిటబుల్స్ అని. పిల్లలకైతే ఖచ్చితంగా ఇది ఇవ్వాలని కోరుకుందాం డాక్టర్ గారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సమ్మర్ లో రకరకాల కూల్ డ్రింక్స్, రకరకాల డ్రింక్స్ అవన్నీ బదులుగా సమ్మర్ లో ఇప్పుడు మన కరెక్ట్ గా మార్చ్ అనేది ఎగ్జామ్ సీజన్. ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో పిల్లలు అన్ని అవర్స్ కూర్చొని ఆ ప్రిపరేషన్ లో కంప్లీట్లీ హెల్త్ ని కూడా అవి ఇవి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో బాడీని కూల్ చేస్తుంది. అండ్ ఎప్పుడైతే మా అమ్మమ్మ అయితే గనక అమ్మ మాడు వేడెక్కిపోతుంది, ఏదో ఒకటి పెట్టమ్మ మాడికి అని చెప్పి ఎక్స్టర్నల్ గా అలా అడ్వైస్ చేస్తూ ఉండేవారు. సో ఈ జ్యూస్ కనుక మనం ఇచ్చామనుకోండి, సో ఈ స్కాల్ప్ అనేది కూల్ గా ఉంటుంది అండ్ హెయిర్ సమస్య అనేది ఏది రాకుండా కూడా ఉంటుంది. చూడండి డాక్టర్ గారు, చాలా స్వచ్ఛంగా ఉంది, చాలా బాగుంది. డ్రింక్ లైట్ గ్రీన్ గా ఉంది. సో ఇమ్యూనిటీని పెంచుతుంది, బ్లడ్ లో pH లెవెల్ ని కంట్రోల్లో ఉంచుతుంది, సో ఎసిడిక్ నేచర్ ని తగ్గిస్తుంది, గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది, ముఖ్యంగా జుట్టు రాలే సమస్యని తగ్గిస్తుంది. ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మనము లాస్ట్ లో యాడ్ చేద్దాము కొంచెము హనీ. పిల్లలకి అయితే కనుక మనం హనీ వేసి ఇవ్వచ్చండి. అండ్ డయాబెటిక్స్ కి ఎలాగో మనం అవాయిడ్ చేస్తాము. డయాబెటిక్స్ కూడా తీసుకోవచ్చు దీన్ని, వితౌట్ హనీ తీసుకోవచ్చు. అలాంటి వాళ్ళు కొంచెం పింక్ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, లిటిల్ బిట్ అంతే, లిటిల్ బిట్.
సో డీహైడ్రేషన్ మూలాన బాడీలో ఏవైతే సోడియం అండ్ క్లోరైడ్ లాస్ అవుతుందో, ఎలక్ట్రోలైట్ లాస్, సో మనం ఈ పింక్ సాల్ట్ యాడ్ చేసినందుతో చేయడంతో మనకి ఎలక్ట్రోలైట్ అనేది కూడా రిప్లెనిష్ చేస్తాం మనం. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో దీంట్లో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్ని అల్లం దగ్గర నుంచి ఉసిరికాయ అండ్ కీర, కరివేపాకు, పింక్ సాల్ట్ అండ్ హనీ, ఇవన్నీ కూడా మన హెల్త్కి బెనిఫిట్స్ కలిగించేవే. సో ఒక్కొక్కటి మనం తీసుకొని ఒక్కొక్క దాని వల్ల బెనిఫిట్స్ పొందే కన్నా ఇలా కాంబైన్డ్గా జ్యూస్ లాగా తీసుకుంటే కనుక అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ కలుగుతాయి. సో నిజంగానే డీహైడ్రేషన్ చాలా మందిలో ఉంటుంది, ఖచ్చితంగా చూస్తూ ఉంటాం. ఏదో ఒక ఫుడ్ తినడము, దానివల్ల వామిటింగ్స్ కానీ ఇలా అవ్వడము, డిహైడ్రేట్ అయిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవాలన్నా ఈ 2 months ఖచ్చితంగా ఇది తీసుకోవాలని కోరుకుందాం డాక్టర్ గారు. యా అండి. సో ఇది తీసుకునే టైం కూడానండి, ఇప్పుడు ఈవినింగ్ 4 o'clock టైం, అలాంటి టైంలో బయట ఎండలో తిరిగేసి వచ్చిన వాళ్ళు కానివ్వండి, ఇంట్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, సో ఆ టైంలో తీసుకుంటే గనక బాడీని చక్కగా వేడి అంతా లాగేస్తుంది, బాడీని కూల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్కి, స్కిన్ గ్లోకి అండ్ ఇతరితర మనం చెప్పుకున్న బెనిఫిట్స్ అన్నీ కూడా కలగజేస్తుందండి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కటి జ్యూస్ని మాకు పరిచయం చేశారండి. అందరు కూడా ఈ సమ్మర్లో ఇది తీసుకోవాలని కోరుకుందాము, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. మంచి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్తే అండి.